ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు, బలలో బెంచీలు, టెంట్ హౌస్ సామాన్లు అన్నీ మావే. ఎక్కడి నుంచి 10 రూపాయలు, 20 రూపాయలు పెద్ద తెచ్చినవి మాత్రం కాదు. ఈ వీడియో చూసినంతసేపు మీ కడుపులో ఉన్న టెన్షన్ తొలగించి మిమ్మల్ని కడుపుబ్బ నవ్వుచడగా మా ఈ ప్రయత్నం. ఇట్లు మీ నంద. అడగాలంటే ఏదోలా ఉంది. నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక షేరు, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. టిఫిన్ తయారు చేసావమ్మా? అరే ఇంకా ఏం చేయలేదురా. అమ్మ ఇవాళ ఏ టిఫిన్ చేస్తున్నావమ్మా? ఇడ్లీలో దోశలా, గారెలా బూరెలా, పునుగులా బజ్జీలా, చపాతీలా పూరీలా, పొరాటాలా పుల్కాలా? చెప్పమ్మా చెప్పు, ఏ టిఫిన్ చేస్తున్నావు? నీకే వస్తువులు కావాలి చెప్పమ్మా, తీసుకొస్తాను. నేనేం తేవక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు మనం ఉపాసం రా. అమ్మ అలా అనమాకమ్మా. అలా ఉందా? అలా అనకూడదు, లోపల వేసుకో. నేను ఆకలికి తట్టుకోలేనమ్మా. కావాలంటే నువ్వు నాన్న ఉండనమ్మా ఉపాసం. ప్లీజ్ అమ్మా, నా కోసం ఏమన్నా చెయ్యమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వెంత బతిమలాడినా వాళ్ళు నీకేం చేయను, ఎందుకంటే ముందుగానే మొక్కేసుకున్నా ఇవాళ మన ముగ్గురం ఉపాసం ఉంటామని. నన్ను అమ్మే నాన్న మన ముగ్గురం ఉపాసం ఉండాలంటుంది. అవునరానందా, నన్ను అడగకుండా మీరు అలా మొక్కుంటారు నాన్న నేను ఉపాసం ఉంటానని. నీ పర్మిషన్ అడిగి నన్ను కన్నామా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు. నీ గదిలోకి వెళ్ళు. అరే చక్ర, ఇవాళ మేము ఉపాసం అంటరా. నేను ఆకలికి తట్టుకోలేను, ఏం చేయమంటావు? అరే భోజనానికి మంటికి రారా. మీదేం కూరరా? చేపల కూర. అలాగే రా, వస్తారా? సరేరా, ఉంటాను. సరేరా. హలో ఆనందరావు గారు. రామనాథం గారు చెప్పండి. ఇవాళ మేము ఉపాసం అండి. ఆ ఉపాసాన్ని బ్రేక్ చేయడానికి మా వాడు మీ వాడికి ఫోన్ చేసి సలహా అడుగుతాడు. మీ వాడు భోజనానికి ఇంటికి వచ్చేయమంటాడు. ఒకవేళ భోజనం టైంకి మా వాడు మీ ఇంటికి వస్తే మా వాడు మిమ్మల్ని ఏం కూరని అడిగితే కాకరకాయ అని చెప్పండి. ఎందుకంటే మా వాడికి కాకరకాయ కూర నచ్చదండి. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తానండి. సరేనండి, ఉంటాను. అలాగేనండి. ఏంటోనంది ఎలా వచ్చావు? చక్కెరగడ కోసం వచ్చాను అంకుల్. సరే భోజనం టైంకి వచ్చావు, రా భోజనం చేద్దు కానీ. ఏం కూర అంకుల్? కాకరకాయ. అదేంటన్నా ఇవాళ మన ఇంట్లో చేపల కూర కదా. దేవుడు ఎదురా చక్కెరే, చేపల కూర పిల్లి ఎంగిల్ చేసిందంట హ్యాపీగా. ఇంట్లో కాకరకాయ ఉంటే కాకరకాయ కూర వండింది అమ్మ. ఓ అలాగా. సారీ అంకుల్, ఇవాళ నేను ఉపాసం అంకుల్, ఏం తినకూడదు. సరే అంకుల్, నేను వెళ్తాను, మీరు భోజనం చేయండి. అడుందా ఉండి, నేను కూడా వస్తాను. సరే రారా నాన్న, మీరు భోజనం చేసేయండి, నేను వచ్చాక తింటా. సరే వెళ్ళి త్వరగా వచ్చాయి. అలాగే నాన్న. అరే నువ్వెందుకు రా నాతో వచ్చా? చక్కగా మీ ఇంట్లో భోజనం చేయొచ్చు కదా. అరే కాకరకాయ ఎవరికి నచ్చిద్దిరా. సరే అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందాం పద. పద. అన్న 2 ప్లేట్ బిర్యానీ ఇవ్వా? బిర్యానీ లేదు తమ్ముడు, అయిపోయింది. ఏముందన్న తినడానికి? తినడానికి ఏమి లేవు. తినడానికి ఏమి లేనప్పుడు ఎందుకన్నా షాప్ తెరిచి ఉంచావు? మూసేయి. అరే బాబా ఆకలి వేస్తుందిరా. అరే నీకన్నా ఒకటే వేస్తుందిరా, నాకు 2 వేస్తున్నాయి. ఒకటి ఆకలి వేస్తుంది, అలాగే నుంచి చూస్తే ఇవాళ కూడా వేస్తుందిరా. నేనే కూడా చెప్పుకోవాలరా. అరే అక్కడ అన్నదానం జరుగుతుంటుందిరా, 10 ఏళ్ళు తిందాం. సరే పద. మీరు ఏ దేవుడిని నమ్ముతారు బాబు? మేము కనపడని దేవుడిని నమ్ముతాం అంకుల్. నేను కనపడే దేవుడిని నమ్మిన వాళ్ళకి భోజనం పెడతాం. బయటికి పండి. అమ్మంటే పోయే వాళ్ళంక అలా తోసేయాలా? అరే చక్రి బాగా ఆకలేస్తుందిరా. అరే నాకు ఆకలేస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మీల్స్ ట్రై చేద్దాం. సరే పద.
అన్న 2 ప్లేట్ మీల్స్ ఇవ్వా. తమ్ముడు మీల్స్ చేయలేదు తమ్ముడు. మీల్స్ చేయడప్పుడు ఎందుకన్నా హోటల్ పెట్టుకున్నావు తమ్ముడు? ఇది హోటల్ కాదు, కర్రీస్ పాయింట్. అది నువ్వేం టిఫిన్ చేసావురా? నేను పొద్దున్నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదురా. బాగా ఆకలి వేస్తుందిరా. అరే సాయంత్రం అయిందిరా, వెళ్ళి పునుగులు తిందాం పద. పునుగులు అయితే ఉంటాయి. ఆంటీ 2 ప్లేట్లు పునుగులు ఇవ్వండి ఆంటీ. బాబు నువ్వు రామనాథం కడుపు కదా? అవునా ఆంటీ? ఇవాళ నువ్వే తిరిగి నవ్వుతున్నాడు బాబు మీ నాన్న. మీ దగ్గర తిన్నట్టు నేను చెప్పనా ఆంటీ మా నాన్నకి? ప్లీజ్ ఆంటీ ఇవ్వండి ఆంటీ. కుదరదు బాబు వెళ్ళు. అరే వాళ్ళు మనం తిన్నట్టేలే కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళి నేను మా ఇంటికి వెళ్తా. అరే రారా చేపల కూర వేసుకుని ఆనందం ఎందుకు కానీ. అదే నాన్న పెళ్లి మొదలు పెట్టింది నాకు చేపల కూరలో. నువ్వు ఎన్ని కానీ చేయంతే వెళ్ళదు కదా. అవును నాన్న, నీకు విషయం చెప్పనా? మన పక్కన మంచి చేసినా చెడు చేసినా అది మనకి వడితే ఇచ్చేది. కాబట్టి ఆడి ఉపాసం ఉండాలి, ఆడి పక్కన ఉన్నావు కాబట్టి నీకు తినడానికి ఏం దొరకలా. అలాగే వాడి ఉపాసంలో పక్కన ఉన్నందుకు నీకు పుణ్యం దొరుకుతుంది. అర్థమైందా? అర్థమైంది నాన్న. అరే నువ్వు ఒక్కరోజుకి ఇలా అయిపోతే ఎలా రా? నువ్వు పుట్టాలని మేము ఎన్నిసార్లు ఉపాసం ఉన్నావు తెలుసా? ఎలా నాన్న? ఏ పనైనా కష్టంతో కాదురా, ఇష్టంతో చేయాలి. అలాగే నాన్న.